రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించి సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతుల్లో ఉన్నాయనడంలో నమ్మలేని నిజం. ఈ మధ్యకాలంలో డ్రైవర్లు మద్యం తాగి విద్యాసంస్థల బస్సులు నడిపిస్తున్నారు. హైదరాబాద్ లో పోలీసులు, ఆర్టీఏ అధికారులు చేసిన స్పెషల్ డ్రైవ్ చెకింగ్ లో 14 మంది డ్రైవర్లు తాగి వాహనం నడుపుతూ పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ లో 13,502 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ లో 1,247, మేడ్చల్ మల్కాజ్గిరిలో 6,058, రంగారెడ్డిలో 6,197 బస్సులు ఉన్నాయి. విద్యా సంస్థల బస్సులు ప్రమాదానికి గురికాకుండా అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందు రోడ్ సేఫ్టీ, డ్రైవర్ల నియామకం, బస్ కండిషన్, ఆ బస్సుపై ఉండవలసిన రంగులు, అక్షరాలు తదితర అన్ని అంశాలపై ఆర్టీఏ అధికారులు సూచనలిస్తారు. ఎప్పటిలానే ఈసారి ఆర్టీఏ అధికారులు సూచనలు చేసినప్పటికీ విద్యా సంస్థల నిర్వాహకులు తమ దారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ కూలీగా డ్రైవర్లను నియమించుకొని ఎటువంటి అనుభవం లేకున్నా వారి చేతికి స్కూల్ బస్సును ఇచ్చేస్తున్నారు. వారంతా మద్యం తాగి రోడ్డుపై బస్సుల్ని ఉరికిస్తున్నారు. ఇలా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు 3,000 విద్యా సంస్థల బస్సులు అసలు ఫిట్నెస్ పరీక్షకే రాలేదని అధికారులు చెబుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆర్సీ, వ్యాలిడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ట్యాక్స్ పేమెంట్ రసీదు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, డ్రైవింగ్ చేసే డ్రైవర్ లైసెన్స్ తప్పక స్కూల్ వాహనంతో ఉండాలి. 5 రకాల వాహనాల వేగానికి కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో విద్యా సంస్థల బస్సులు కూడా ఉన్నాయి. ఫిట్నెస్ కు ముందే ఆయా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు ఉండేలా చూడాల్సి ఉంటుంది. తెలంగాణ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 రూల్ నెంబర్ 186G ప్రకారం తెలంగాణలో విద్యా సంస్థల బస్సులు పూర్తి పసుపు రంగులో ఉండాలి. ఆ బస్సుపై పెద్ద అక్షరాలతో స్కూల్ బస్సు అని రాయడం తప్పనిసరి. వాహనం డ్రైవర్ 60 సంవత్సరాలకు మించి ఉండరాదు. డ్రైవర్కు సంబంధించిన ఆరోగ్య వివరాలు బస్సులో అతికించాలి. ఇక డ్రైవర్కు కనీసం 5 సంవత్సరాలు స్కూల్ బస్సులు, వాహనాలు నడిపించిన అనుభవం ఉండాలి. వాహనంలో ఫిర్యాదుల పట్టికను ఏర్పాటు చేసి ఫిర్యాదులను ప్రతి నెలకు ఒకసారి పరిశీలించాలి. ప్రతి వాహనంలో అత్యవసర ద్వారం పెట్టాలి. పెద్ద అక్షరాలతో రాయించాలి. వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ప్రతి బస్సులో విద్యార్థుల పేర్లు, ఇంటి చిరునామా, తరగతులు, దిగాల్సిన ప్రదేశం పేర్ల పట్టికతో పాటు రూట్ మ్యాప్ తప్పనిసరి. విద్యార్థులు బస్సును ఎక్కడం దిగడం విషయాన్ని గ్రహించేందుకు కన్వెస్ట్ క్రాస్ అద్దాలు ఉండాలి. ప్రతి బస్సులో కూర్చున్న విద్యార్థులు డ్రైవర్ కనిపించేలా పెద్ద అద్దం పెట్టాలి. బస్సులు సీట్ల కింద విద్యార్థులు బ్యాగులు పెట్టుకునేందుకు అరలు ఏర్పాటు చేయాలి. రవాణా శాఖ ఇచ్చే శిక్షణలో డ్రైవర్ పాల్గొనాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి విద్యార్థులతో రోడ్ సేఫ్టీ డేని నిర్వహించాలి. ఆర్టీఏ అధికారులు సూచించిన షరతులను ఎన్ని విద్యా సంస్థలు ఫాలో అవుతున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.